నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరిలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సక్షం ఆధ్వర్యంలో జరిగిన దివ్యాంగుల ధర్నా కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ నాయకులు ముడమాల రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వంలో మాకు 3000 ఇస్తున్నారు, ఇప్పుడు అదే ఇస్తున్నారు. సాధారణ ప్రజలకి మాకు తేడా ఏంటి అనేది రమణయ్య గారి ఉద్దేశం. సాధారణ ప్రజలకి 3000 ఇస్తున్నారు, మాకు 3000 ఇస్తున్నారు అనేది అతని ఉద్దేశం. ఆ 3000 రూపాయలని 10,000 రూపాయలు చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి మీ ద్వారా అని రమణయ్య గారు నన్ను కోరడం జరిగింది. ఏమన్నా వాహనం ఏమైనా ఏర్పాటు చేయమని చెప్పారు. అదిగా ఏర్పాటు చేస్తాను, మీరు అందరూ కలుపుకొని నెల్లూరుకి వెళ్ళండి, మీతో పాటు మాకు ఒక హెల్పింగ్గా సహాయంగా మా పిల్లోని ఇస్తానని చెప్పాను. ఓకేనా? అది యూటిలైజ్ చేసుకోవాల్సిన కోరుతున్నాం రమణయ్య గారు. మేము ఈ 10,000 అనేది పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి. ఇంకోటి ఏంటంటే బస్ పాస్ విషయం కానీ మాకు చాలా వరకు ఇవ్వడం లేదు అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దాదాపుగా మన దేశం యొక్క స్లోగన్ ఏంటంటే జీవించు జీవించనివ్వు అనేది మన భారతదేశం యొక్క స్లోగన్. అయితే మనం ఇందులో భాగంగా ప్రతి డిసెంబర్ 3వ తేదీ మనము దివ్యాంగుల మాది కావాలి. మీరే నా ఫోన్ చేస్తుంది. నేను ఆంధ్రజ్యోతిలో సుబ్బారావు. మీరు ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ పోతా ఉంటారు. ఇక్కడే అంటే ప్రోగ్రామ్ కాదు, పెన్షన్ రూపాయి కూడా పెంచలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సకలాంగులకు పెంచుకుని పోయినా మాకు పెంచాలి లెక్క, అది మమ్మల్ని విస్మరించారు. అందుకని గత నెల 22వ తేదీన కావాలి ఆర్డీఓ ఆఫీస్కు పెద్ద ఎత్తున 300 మందితోటి ర్యాలీ చేసి ఆర్డీఓ మమ్మల్ని అవమానించాడు. ఆర్డీఓ గారు అంటే బంట్రోత్సవం పెట్టి ఇచ్చాడు. బయటకు వచ్చి మాకు సమస్య చెప్పింది, తీసుకున్న తర్వాత కలెక్టర్కి ప్రభుత్వానికి ఆయన ఇంటిమేషన్ ఇచ్చి దానికి సంబంధించిన కాగితం వచ్చిన దాకా మేము అలానే కూర్చున్నాం. న్యాయం జరిగిందా? న్యాయం అంటే మేము కంటిన్యూగా ఇది వేసుకొని తిరుగుతుంటా. కావాలన్నా ప్రచారం ప్రతి ఊరికి పోతా. కావాలి మండలంలో లోకేష్ సార్ ఈ బండి లోకేష్ సార్ ఇచ్చారా? ఎక్కడెక్కడ రోజు తిరుగుతారా మీరు? ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే ఆడ ప్రోగ్రామ్ ఉంటే పోతారా? మామూలుగా తిరుగుతాం. మామూలుగా తిరుగుతున్నాం. ఖర్చులు గిచ్చులు ఎట్లా? నేను ఖర్చులు ఇలా ఊరి కాడ తీసుకున్నాను. 10,000 అయింది నేనే సొంతంగా, మీ సొంత డబ్బులు ఏర్పాటు రిక్షా ఆయన లోకేష్ బాబు ఇచ్చారు, సెట్టింగ్ మీరు చేయించుకున్నారా? యుగాల పాదయాత్రలో నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు.